జై హో పత్రిజీ. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు ప్రాతకాలం యోగాతో ఎంతో అద్భుతంగా మొదలయ్యాయి. ఆ తరువాత మ్యూజిక్ మెడిటేషన్ ఎంతో అద్భుతంగా సామూహిక ధ్యాన కార్యక్రమం చక్కగా నిర్వహించుకున్నాం. తదుపరి మార్నింగ్ సెషన్లో ముందుగా ఈరోజు మాస్టర్స్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. అద్భుతమైన వారి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పం మేరకు ప్రతి ఒక్కరూ వారిలో దాగి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఈ విశ్వానికి అందించే క్రమంలో ఈ వేదిక ద్వారా చక్కటి వారి అనుభవాల్ని కూడా అందరితో పంచుకోనున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా మన ముందుకు రాబోతున్నారు వరంగల్ నుంచి కిషన్ రెడ్డి గారు, అలాగే అబ్దుల్ రహీం గారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే నల్గొండ నుంచి సతీష్ గారు, ఆదిలాబాద్ నుంచి సునీత గారు, భాస్కర్ రాజ్ గారు, మల్లేష్ గారు. ఈరోజు వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్ ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా వారి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా చెప్పకూడదా ఏవి? ఇంకా ఈసారి కొత్తగా ఒక కార్యక్రమం పెట్టాము. 10 to 11 ఉమ్మడి జిల్లాలకు 27 జిల్లాలకు 9 రోజులు 3 9 27గా ఆ 20 నిమిషాలలో ఆ జిల్లాకు సంబంధించిన సమాచారం మొత్తం చెప్తారన్నమాట. ఇక్కడ ఆ జిల్లాలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇప్పటివరకు ఎట్లా జరిగింది, భవిష్యత్తులో వారు చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలు, వీటన్నిటినీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా తరపున కిషన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇంతవరకు ఏ జిల్లాలో ఎంత డెవలప్ అయిందనేది మన మాస్టర్స్ తెలుసుకునే అవకాశం కల్పించిన ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు పిరమిడ్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు. పత్రిజీ 98లో వరంగల్లో వచ్చారు. అప్పుడు ఒక సెంటర్ ఓపెన్ చేశారు. వరంగల్ పేరు మీద ఒక వారపత్రిక కూడా తీశారు. దాని తర్వాత డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ 2003లో కొండలరావు గారు ధ్యాన తెలంగాణ చైర్మన్ హనుమంతరెడ్డి వారి సారథ్యం లోపల మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు 2003లో నేను ఎంటర్ అయ్యాను. 2006లో పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. అప్పటి నుండి ఏమేమి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మీకు ఇదే చెప్తాను. ఏమేమి డెవలప్మెంట్ అనేది మీకు తెలియజేస్తాను. టోటల్గా అంటే ఇదివరకు అన్ని జిల్లాలు ఒకటిగా ఉన్నప్పుడు నేను పూర్వ జిల్లాకి ప్రెసిడెంట్గా ఉన్నాను. పూర్వ జిల్లా పేరు మీద మొత్తం ఇప్పటి వరకు 45 నుంచి 50 వరకు పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ అయినాయి. దాని తర్వాత 2006లో ఒక హయ్యెస్ట్ గుట్ట మీద ఒక పిరమిడ్ నిర్మించాము. దాని మీద డాక్యుమెంటరీ తీసాము. 2010లో వరంగల్ సెంట్రల్ జైల్లో పిరమిడ్ నిర్మించాము. తర్వాత కుడా ఆఫీస్ మీద ఒక పిరమిడ్ నిర్మించాము. ముఖ్యంగా 2006లో మా గవర్నమెంట్ ఒకటి శాంక్షన్ చేసింది, అది స్టిల్ పెండింగ్ ఉంది. మాకు పెద్ద ఒక చెరువు ఉంటుంది భద్రకాళి టెంపుల్ దగ్గర. అందులో వాటర్లో 2 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని మీద గవర్నమెంట్ 7 crores తోటి ఒక పిరమిడ్ శాంక్షన్ చేసింది, అది స్టిల్ పెండింగ్ ఉంది. దాని కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ మధ్యలోనే హిజ్రాలకి ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసేసాము. దానికి వరంగల్ జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అందరూ సహాయ సహకారాలు అందించారు. అలా హిజ్రాల ప్రాజెక్టు కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. తర్వాత ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి 2 వ్యాన్లు తీసుకున్నాము. రోజు 10-15 మంది టీచర్స్ కలిసి 2 దిక్కుల వెళ్ళేసి 1000 నుంచి 1500 మంది స్కూల్స్లో ధ్యానం బోధిస్తున్నారు. ఈ విధంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కూడా అద్భుతంగా నడుస్తుంది. మేము ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నామంటే ప్రతి విద్యార్థికి కరపత్రం ఇస్తున్నాం. ఎగ్జాంపుల్, ఒక విలేజ్లో ఒక 300 మంది
ఒక స్కూల్లో ఉన్నారనుకోండి, ఆ 300 కరపత్రాలు ఇస్తే దాని మీద పిఎంసి అడ్రస్ ఉంటుంది, మా యొక్క అడ్రస్సెస్ ఉంటాయి. అది తల్లిదండ్రులకు చేరుతుంది. ఈ విధంగా 2 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఇళ్ళకి మన ధ్యానం వెళ్తుంది, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ద్వారా. అది ఇప్పుడు ప్రజెంట్ మేము చేస్తున్నాము. తర్వాత ఇంకొకటి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏదైతుందో, ఇప్పుడు జ్యోతి రథం పత్రిజీ జ్యోతి ఏదైతే 12,000 కిలోమీటర్లు తిరిగి నిన్న జ్యోతి తీసుకొని వచ్చాము. ఆ వెహికల్ నేను 2012లో కొన్నాను. కొన్నప్పుడు ఎందుకు కొన్నానా అని అనుకున్నాను, ఎక్కువ తిరగట్లేదు కదా ఎందుకు కొన్నానా అనుకున్నాను. కానీ అది పత్రిజీ ఈ ప్రోగ్రాం కొరకే నాకు అప్పుడు కొనిచ్చినట్టు అనిపించింది నాకు. అది ఎప్పుడు కొన్నానంటే 2012లో ధ్యాన మహాచక్రం ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు దీని కొరకు కొన్నాను. అది వరకు ఒక వెహికల్ ఉంది నాకు, అది మారుతి వ్యాన్ ఉంది. కానీ పెద్ద వెహికల్ కొన్నాను. అది ఎందుకు కొన్నానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు దాని యొక్క ప్రత్యేకత అర్థమైంది నాకు. అది ఎంత అద్భుతంగా తిరిగి వచ్చిందంటే ఈసారి కూడా లాస్ట్ టైం 2 వెహికల్స్ అవసరం ఉంటే ఇంకో కొత్త వెహికల్ కూడా కొని పంపించాను నేను. అలా ఆ జ్యోతి ప్రతి ఇంటికి వెళ్ళి పత్రిజీ గారే వచ్చినట్టుగా ఫీల్ అయ్యి అందరిని ఆహ్వానం చేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మెయిన్గా ఉపయోగపడుతుంది అది. అలాగే ఇలా ప్రతి పౌర్ణమి ధ్యానాలు నడుస్తున్నాయి. మా ఇంటి మీద ఒక అద్భుతమైన పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. అది పిరమిడ్ బెడ్రూమ్, గుర్తుపెట్టుకోండి. 20 పిరమిడ్, కింగ్ చాంబర్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి, బయటికి వెళ్ళి మెట్లు ఉంటాయి. నేను ఉన్నా లేకున్నా నిరంతరం ధ్యానం నడుస్తుంది. ఆ పిరమిడ్ అనేది చాలా హైలైట్ అది. తర్వాత ఈ మధ్యలోనే నేను ఇంకో ప్లేస్ తీసుకొని ఒక 3000 స్క్వేర్ ఫీట్స్ స్లాబ్ వేసి దాని మీద పిరమిడ్ ఒకటి, తర్వాత ఏసీ హాల్ ఒకటి చేసి నిత్యం క్లాసెస్ నడుస్తున్నాయి ఇక్కడ. ఈ విధంగా వరంగల్ జిల్లాను ఏదైతే ఉన్నదో మనము తీసుకెళ్తున్నాము. తర్వాత ప్రతి పౌర్ణమి ధ్యానము, ఫుల్ డే వర్క్షాప్స్ యథావిధిగా నేను కండక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా ఇది అందరూ అమలు చేయండి. మేము డిగ్రీ కాలేజీకి వెళ్ళినా, ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళినా, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా ఏం చేస్తున్నామంటే, మా క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వమంటున్నాం. వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ప్రతి ప్రోగ్రాంలో ఒక 20-25 మంది విద్యార్థులు మాకు ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేసేసి వాళ్ళకు రాబోయే కాలంలో బుక్స్ ఇవ్వడము, 3 months 4 monthsకి ఒకటి మంచి మాస్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడము. నా లక్ష్యం ఏంటంటే 2 సంవత్సరాల లోపల వరంగల్ జిల్లాలో ఒక 500 మంది యూత్ తయారు చేసుకోవడం. నేను యూత్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశాను. అంటే మనం ఏదో చెప్తున్నాము, ఏదో పోతున్నది కాదు, ఎవ్రీథింగ్ రూట్ లెవెల్. మళ్ళీ అతి ముఖ్యమైనది ఇంకొకటి చెప్తున్నాను మెసేజ్. పత్రిజీ ఏదైతే చెప్పాడో శ్వాస మీద జాస, అది తప్ప అసలు వేరే డైవర్టే లేదు. ఏ టెక్నిక్లు లేవు, ఏ కోర్సులు లేవు, ఏ స్టెప్పులు లేవు. పత్రిజీ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఐజ్గా తీసుకెళ్తున్నాము. దాని మీద మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మళ్ళీ లైబ్రరీ కూడా ఉంది మనకి. ఈ విధంగా 18 ఆదర్శ సూత్రాలు, 13 పత్రిజీ గైడ్లైన్స్ అవి తీసుకెళ్ళి పిఎస్ఎస్ఎం డబ్బులు పిఎస్ఎస్ఎంగా ఉండాలి, మన వాళ్ళనే మనం పిలవాలి, మన పత్రిజీ ఫోటో పెట్టుకొని ఎవరు డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు అనే ఉద్దేశంగా వరంగల్ నుంచెల్లే స్టార్ట్ చేశాను. ఈ విధంగా మన పిఎస్ఎస్ఎంను వరంగల్ జిల్లా తరఫున అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు రహీం గారు వీరు భూపాలపల్లిలో ఫస్ట్ పిరమిడ్ కట్టుకున్నారు. నా పేరు మహమ్మద్ అబ్దుల్ రహీం. వృత్తిరీత్యా భూపాలపల్లిలో సెకండ్ కాలేజ్లో పనిచేస్తూ 2007లో ధ్యాన పరిచయము, అక్కడి నుంచి సాధన మొదలైంది. మరి 2008 నుండి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచాలి. ములుగు, భూపాలపల్లి, మహదేవ్పూర్ ఇలాంటి మండలాల్లో మరి మారుమూల అటవీ ప్రాంతము, అక్కడ ధ్యాన ప్రచారం చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అప్పటికి మరి మొట్టమొదటి ధ్యానిగా నేను ఆ ఊళ్ళలో ధ్యాన ప్రచారం చేయాలని సంకల్పించి అందులో భాగంగా భూపాలపల్లిలో మొట్టమొదటి పిరమిడ్, జన్నత్ పిరమిడ్ మా ఇంటి మీదనే నిర్మించుకొని ధ్యాన ప్రచారం బాబా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. పత్రిజీ గారితోటి ఆ చిన్న టౌన్లో అయినా కూడా ఒక 1000 మందితో 4-5 పెద్ద ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే
సర్వాత్మ పిరమిడ్ అని 30x30 ఒక పెద్ద పబ్లిక్ పిరమిడ్ 2021లో నిర్మించడం జరిగింది. ఇటీవలే శివసాయి పిరమిడ్ అని మరొక 33x33 అతిపెద్ద పిరమిడ్ను, పబ్లిక్ పిరమిడ్ను భూపాలపల్లిలో గల 1000 క్వార్టర్స్ అనే కాలనీ, రామప్ప కాలనీలో నిర్మించడం జరిగింది. ఇట్లా ఇంకొక 4 పిరమిడ్స్ భూపాలపల్లి ఏరియాలో కట్టించుకొని అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయడము, అలాగే మా టీం సహకారంతో మహదేపూర్ ఏరియాలో సూరారం అనే గోదావరి పరివాహక ప్రాంతం అంతా, అటవీ ప్రాంతం అంతా చిన్న పల్లెటూళ్ళు, మహాముత్తారం మండలం, పర్కాల, రామప్ప, ములుగు ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా శ్వాస మీద ధ్యాస ధ్యాన ప్రచారాన్ని, సహకార ర్యాలీలు, మొన్న చైతన్య రథంతో ఆ ఊళ్ళన్నీ చుట్టి రావడం జరిగింది. ఇలా ప్రతి ఊరికి పిరమిడ్ ధ్యాన ప్రచారం చేస్తూ మరి పిరమిడ్ మాస్టర్స్ అంతా ముందుకు సాగుతున్నారు. అతి త్వరలో ప్రపంచమంతా ధ్యానము, సహకార జగత్తు, పిరమిడ్ జగత్తు ఏర్పాటు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ముగిస్తున్నాను. సతీష్ గారు వచ్చారు, అలాగే మేడం సూర్యాపేట నుంచి మాస్టర్ వచ్చాడు. ఎక్కడ పోయిండు? అక్కడ ఉన్నారు. ఒక అద్భుతమైన జిల్లా హైదరాబాదుకు మన దగ్గరలో, అక్కడ చక్కటి ఆశ్రమం వస్తుంది, చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సమాచారం అంతా సతీష్ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాల మేడంకి, విశ్వవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్, నాగార్జున సాగర్, నల్లగొండ జిల్లా. నేను మొట్టమొదటిసారిగా విజయవాడలో జక్కారావు గారు ఏర్పాటు చేసిన, విజయవాడ పిరమిడ్ సొసైటీస్ వాళ్ళు ఏర్పాటు చేసిన పత్రిజీ ధ్యాన కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. ఈనాడు పేపర్లో చూశాను 2001లో. ఆ తర్వాత నేను నాగార్జున సాగర్ వచ్చా. నల్లగొండ జిల్లా అంతటా కూడా పత్రిజీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఫస్ట్ టైం డిసెంబర్ 2001లో సార్ నాగార్జున సాగర్ వచ్చారు. అక్కడి నుంచి జిల్లా అంతటా కూడా అన్ని పట్టణాల్లో, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, ఆ తర్వాత సూర్యాపేట, అన్ని ముఖ్యమైన పట్టణాల్లో కూడా పత్రిజీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది అదృష్టంగా భావిస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో ఎప్పుడైతే వారి ధ్యానం క్లాస్కి అటెండ్ అయ్యామో, ఆ తర్వాత మరి ఏ ఆధ్యాత్మిక సంస్థకి వెళ్ళలేదు. అంతకుముందు ప్రాణిక్ హీలింగ్ అని, ఎస్ఎస్వై అని రకరకాల ధ్యాన విధానాలు సాధన చేశాం. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఈ శ్వాస మీద జాస్త ధ్యాన విధానం ఫాలో అయ్యాక సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాం. మరి నల్లగొండ జిల్లాలో, నల్లగొండ టౌన్లో ఫస్ట్ పిరమిడ్ కేర్ సెంటర్ శ్రీ సదానంద పిరమిడ్ కేర్ సెంటర్ ప్రజెంట్ శివాజీనగర్లో ఉంది. ఆ కేర్ సెంటరు మరి శ్రీ భూసాని జగదీశ్వర్ రెడ్డి గారు, కృష్ణ, డాక్టర్ శివకుమార్, సత్యం ఇలా సీనియర్ మాస్టర్స్ నిర్వహించేవాళ్ళు. వందలాది మంది యూత్ ఈ కేర్ సెంటర్ నుంచి తయారయ్యి అత్యద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి జిల్లా అంతటికి ఈ ధ్యానాన్ని తీసుకెళ్లారు. అలాగే మిర్యాలగూడలో కూడా మరి శ్రీ రాంబాబు గారు, అలాగే మరి హాలియా, దేవరకొండలో మరి రీసెంట్గా ఒక అద్భుతమైన 3 సిస్టర్స్ అద్భుతంగా వర్క్ చేస్తూ మెర్కబా పిరమిడ్ కట్టారు. శ్రీ మానస మెర్కబా పిరమిడ్, 18x18 పిరమిడ్. మరి వారికి వంశపారంపర్యంగా వచ్చిన ల్యాండ్ని పిరమిడ్ కోసం ఇచ్చేసి, అలాగే వాళ్ళు తమ సొంత డబ్బులతో కొంత డొనేషన్స్ తీసుకొని అద్భుతంగా శ్రీ మానస మెర్కబా పిరమిడ్ తయారు చేశారు. దేవరకొండ పట్టణానికి తలమానికంగా ఉంది. ఎందరో దేవరకొండ మాస్టర్స్ స్ఫూర్తి పొందారు ఈ పిరమిడ్ చూసి. అది పోయిన ఆగస్టులో ప్రారంభోత్సవం, ఇనాగ్రేషన్ అయింది. అలాగే నల్గొండ జిల్లాలోని ద బిగ్గెస్ట్ పిరమిడ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఈజ్ శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. మరి దీని గురించి పిఎంసిలో కూడా యాడ్ వస్తూ ఉంది, మీరందరూ వినే ఉంటారు. ఈ అత్యద్భుతమైన పిరమిడ్ 2 ఎకరాల స్థలంలో మరి 54 మెగా పిరమిడ్ నిర్మాణం చేసుకుంటూ ఉంది. పూర్తిగా వచ్చింది నిర్మాణం. మరి శ్రీ రాంబాబు గారు, మరి అలాగే మాధవి మేడం, లక్ష్మీ మేడం ఇలా ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అత్యద్భుతంగా వర్క్ చేస్తూ ఈ పిరమిడ్ మరి హైయెస్ట్ ఎనర్జీ పిరమిడ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్, బిగ్గెస్ట్ పిరమిడ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్గా తయారు కావడానికి వీళ్ళందరూ దోహదం చేస్తూ ఉన్నారు. సో అలాగే ఈ తిరుమలనాథ ప్రాజెక్ట్ కాకుండా
మరి దేవరకొండ మానస మరబాబు కాకుండా మరి నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో రీసెంట్గా అత్యద్భుతమైన మెగా శాఖా ర్యాలీ చేశాం. దాని విశేషాలు వీరబాబు గారు చెప్తారు. అలాగే ఈ సంవత్సరం మరి పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీలో టీఓటీస్ 28 జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్, వీటీసీస్, పీటీసీస్ నుంచి వచ్చిన 75 మంది టీఓటీస్, ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్కి మనం మెడిటేషన్ అందించడం జరిగింది. ఈ పోలీస్ ట్రైనర్స్ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ విన్యాసాల్లో దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ అండ్ గురూస్. కానీ వాళ్ళకి ధ్యానం అంత అవగాహన లేదు. వాళ్ళు యోగా బాగా చేస్తారు, ధ్యానం అంటే తెలియదు. శ్వాస మీద జాస్తి పెట్టాలని వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళందరికీ మరి పోలీస్ అకాడమీ దెన్ చైర్మన్ శ్రీ వీరంశెట్టి శ్రీనివాస్ గారు ఐపీఎస్, ప్రజెంట్లీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అప్పట్లో ఆయన అడిషనల్ ఛార్జ్ చేస్తున్నారు. సో వారి సహాయ సహకారాలతో మనం పోలీస్ అకాడమీ ద్వారా టీఓటీస్ అందరికీ, మరి పోలీస్ అకాడమీలో ప్రమోటీ ట్రైనీస్ అందరికీ, అలాగే అంబర్పేట బెటాలియన్లో ట్రైనీస్కి, అలాగే కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరంగల్లో బెటాలియన్లో ట్రైనీస్కి, కరీంనగర్లో బెటాలియన్లో ట్రైనీస్ అందరికీ కూడా ఈ ధ్యానం అందించడం జరిగింది. పిరమిడ్ పోలీస్ అని మనం నామకరణం చేసుకోవచ్చు. సో భవిష్యత్తులో దిస్ విల్ బి ఏ వెరీ బిగ్ ప్రాజెక్ట్. దిస్ విల్ గో ఏ లాంగ్ వే. ప్రతి పోలీస్కి ఈ ధ్యానం అందించాలి, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. అద్భుతంగా ఈ శాంతియుతంగా ఉండే సమాజానికి వాళ్ళందరూ దోహదపడాలనే ఉద్దేశంతో వీఆర్ టేకింగ్ ఇట్ ఇంటూ ఏ బిగ్ వే. భవిష్యత్తులో అద్భుతంగా అందరికీ ఈ ధ్యానం అందించబడుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన కడతాల్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్. పిరమిడ్ ధ్యాన మహాశయులందరికీ ధ్యానాంజలులు సమర్పిస్తున్నాను. పత్రిజీ గారు నాకు బాగా తెలుసు. 2010లో 11లో నేను కొత్తగూడెంలో ఉన్నాను. అక్కడ ఇది ర్యాలీ చేస్తూ ప్యాంప్లెట్స్ నేను చూసి నేను మా టీచర్సు శాకాహార ర్యాలీలో పాల్గొన్నాం. పత్రిజీ గారు కూడా మొదటిసారి నేను చూడటం అదే. మేడం గారిని రండి అని స్టేజీ మీదకి పిలిచి నాకు కూడా చిన్న అవకాశం ఇచ్చారు, మాట్లాడాను. ఫస్ట్ టైం సార్ను చూశాను, కానీ ఆయన రాసిన పుస్తకాలు చాలా చాలా చదివాను అన్నమాట. ఇప్పుడు నేను 11 నుండి 15 వరకు ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున ధ్యానంలో పాల్గొనేదాన్ని. ఒక సంవత్సరం 10 రోజులు ఉన్నా కడతాళ్ళలో. నాకే సంవత్సరం గుర్తులేదు, కానీ ఒక సంవత్సరం 10 రోజులు ధ్యాన మహాచక్రంలో పాల్గొన్నాను. అది నిజంగా దేవుని యొక్క కార్యం. ఎందుకంటే ఆయన ప్రణాళిక లేకుండా మనం ఒక్క మాట చెప్పలేం, ఒక్క అడుగు కూడా వెయ్యలేం. దేవుని యొక్క మహాశక్తి అంతగా మనతో ఉంటుంది. నాకు అనుభవపూర్వకంగా తెలుసు. హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ మోర్ దెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నేను నా గురించి శ్రద్ధ వహించే కంటే భగవంతుడు నా గురించి శ్రద్ధ వహిస్తారు. నాకు ఈ ధ్యానం ఎప్పటి నుంచో తెలుసు. నేను గొప్ప ధ్యానిని అన్నమాట. ధ్యానులు నాకు చాలామంది తెలుసు. ఆ రోజుల్లో లక్షల మంది ఈ ధ్యాన మహాచక్రంలో పాల్గొనేవాళ్ళు. అట్లా ధ్యానం అనేది మన జీవితానికి ఒక గొప్ప సాధన. శ్వాస మీద ధ్యాస. బైబిల్లో ఉంది, దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి ముక్కు రంధ్రాల్లో తన ప్రాణాన్ని ఊదారు. ఆ మట్టి మనిషి మానవుడయ్యాడు, మాట్లాడుతున్నాడు, పనులను చేసుకుంటున్నాడు అన్నమాట. ఆ ప్రాణం శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస చాలా అద్భుతమైన ఒక గొప్ప ప్రక్రియ. అందుకు ధ్యానం చేస్తే మనం గొప్పగా, చాలామంది అంటారు, సిస్టర్ గారండి మీ గొంతు చాలా గట్టిగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారంటే నేను ఒకటే చెప్తా, నేను శాకాహారిని అని చెబుతా. అందరు విచిత్రంగా చూస్తారన్నమాట. అందుకే సిస్టర్ గారండి మీరు స్ట్రాంగ్, మీ వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది అంటారన్నమాట. ఇది నిజంగా. ఎందుకంటే నేను 1985లో బెంగళూరులో హోసూర్ రోడ్లో కార్మల్ నగరం అని ఒకటి ఉంది, కార్మలారం అని. అక్కడ నేను ఇండియన్ క్రిస్టియన్ స్పిరిచువాలిటీ కోర్స్ చేసే 1 year. ఇంకా చాలా కోర్సులు చేశారు. నాకు అవకాశం వచ్చింది, సైకాలజిస్ట్ కూడా నేను. అట్లా ఆ కోర్స్ చేసిన తర్వాత ఈ వెజిటేరియన్ ఎందుకు అనేది నాకు నేర్చుకోవడానికి అవకాశం దొరికిందన్నమాట. మాకు చాలామంది గురువులు వచ్చి
ఈ శాకాహారాన్ని గురించి, వేదాల గురించి, నేను వేదాలన్నీ చదివాను, ముస్లిమ్స్ది ఖురాన్ కూడా చదివాను, అవకాశం దొరికిందన్నమాట. అందుకే ఒక చక్కని మాట చెప్తాను, అపుత్రస్య గతిర్నాస్తి. ఇది వేదాల్లో ఉంది. కొడుకు లేకపోతే గతులు లేవు, కొడుకు కావాలి. మన వాళ్ళు అమ్మోళ్ళు అందరూ ఏమనుకుంటారు, కొడుకు కావాలి. నలుగురు కూతుళ్ళు పుట్టిన తర్వాత కూడా కొడుకు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇంటి పేరు నిలబెట్టడానికి, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి. ప్రపంచమంతా ఎదురు చూసిన కుమారుడు యేసయ్య, ద సన్ ఆఫ్ మ్యాన్. ప్రియులారా, ప్రేమ ఒక్కటి అద్భుతాలు చేస్తుంది. యేసుప్రభు ప్రేమను తీసుకొచ్చారు, ప్రేమ కోసం జన్మించారు, ప్రేమ కోసమే మరణించారు, ప్రేమ కోసం ఉత్థానం అయ్యారు, ప్రేమ కోసమే తన బిడ్డలతో ఉన్నారు. నాకు తెలుసు, నాకు అనుభవపూర్వకంగా తెలుసు అన్నమాట. అందుకు శ్వాస మీద ధ్యాస. సతీష్ గారు సాగర్, నేను లాస్ట్ ఇయర్ సాగర్ వచ్చాను, ఆయనకి తెలిసింది నేను కూడా మెడిటేటరే అని చెప్పి, అందుకని అప్పుడప్పుడు నన్ను వెజిటేరియన్ ర్యాలీకి ఇట్లా మెడిటేషన్ చేయడానికి అని పిలుచుకొస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటానికి కూడా, ఈరోజు రావడానికి కూడా కారణం సతీష్ గారే. లేకపోతే నాకు ఐడియా లేదన్నమాట. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ సతీష్ గారి యొక్క మంచి మనసు వలన నేను రావడం జరిగింది. అందుకు సతీష్ గారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేయండి. ధ్యానం గొప్ప శక్తి కలిగిన ఒక ప్రయత్నం. మనం ప్రయత్నిస్తే మనకు సాధ్యం కానిది ఏమీ లేదు. అందుకు మీ అందరినీ ఆ భగవంతుడు దీవించి ఆశీర్వదించుగాక. ధ్యాన మహాశయులందరికీ అభినందనలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు వీరబాబు, మాది సూర్యాపేట. నేను ధ్యానంలోకి వచ్చేసి 2 years అవుతుంది. సూర్యాపేటలో వచ్చేసి ఇప్పటి వరకు మనం స్కూల్స్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఒక 3 members మాస్టర్స్ ఉన్నారు. ఆ మాస్టర్స్ స్కూల్స్ చుట్టుపక్కల అన్ని మండలాల్లోని స్కూల్స్ అన్నీ కవర్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవ్రీ సాటర్డే రోజు వచ్చేసి, ఫ్రైడే రోజు వచ్చేసి హరి మాస్టర్ గారిసే ఆధ్యాత్మిక సత్సంగం కూడా పెట్టుకుంటున్నాము. వండర్ఫుల్గా సక్సెస్ అవుతుంది. ప్లస్ లాస్ట్ ఇయర్ జూలై 30th శాకాహార ర్యాలీ జరుపుకున్నాము. చాలా అద్భుతంగా 1500 మందితో శాకాహార ర్యాలీ విజయవంతం అయింది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మాది విజయవాడ హైదరాబాదు హైవేలో ఉన్నది. మీరు ఎవరైనా కానీ ఆ రూట్లో వెళ్తున్నప్పుడు అద్భుతంగా వచ్చి మా పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చాలా థ్యాంక్ యూ. అసలైన శక్తి క్షేత్రం ఒకటి ఉంది. బచ్చన్నపేట దగ్గర కొడవటూరు అనే ఒక ఊరుంది. అక్కడ ఒక కొండ ఉంది, సిద్ధుల కొండ అంటారు దాన్ని. లైవ్గా ఎంతోమంది సిద్ధపురుషులు సాధన చేస్తున్న కొండ. నౌ ఆల్సో ఆ అండర్గ్రౌండ్లో అలాంటి గోలను ఒక్కసారి పోయి నేను ఆశ్చర్యపోయాను. అది ఒక అందమైన పిరమిడ్. పత్తి గారు ఉన్నప్పుడు చక్కగా పిరమిడ్ తయారైంది. పైన 2 గుండాలు ఉంటాయి. 365 days ఆ 2 గుండాల్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది. అదే లెవెల్ ఉంటుంది, అలాగే ఉంటుంది వాటర్. అది అలాంటి ప్లేస్లో ఎప్పుడైనా మీరు అటు వెళ్తే అక్కడ ఒక నరసింహస్వామి ఆలయం ఉంది, శివలింగం. అది గమ్మత్ ఏంటంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడ మన సీనియర్ మాస్టర్ సంజయ్ గారు ఒక 25 lakhs పెట్టి భోజనశాల కూడా కట్టించారు. గట్టిగా చప్పట్లు కొడతాం వారికి, వారి కుటుంబానికి. అక్కడ మల్లికార్జున గారు వాళ్ళ ఎంతోమంది కలిసి చక్కగా వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంచి శక్తి క్షేత్రం అది. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళాలి. ఒక బ్యూటిఫుల్ ప్లేస్, సాధనకైతే సరి అయిన ప్లేస్. అక్కడనా శివుడిది ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన జరిగిందంట మన వాళ్ళ ఆధ్వర్యంలో. గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్స్కి అందరికీ. అట్లాగే కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దాదాపు పోలీస్ బెటాలియన్ వాళ్ళకి 2500 మందికి ధ్యానం నేర్పించడం జరిగింది వరంగల్ జిల్లాలో. గట్టిగా చెప్పలు కొడదాం వాళ్ళకు. అట్లాగే మన ఆదిలాబాద్ మాస్టర్స్ ఉన్నారు. ఈ ఆదిలాబాద్ గొప్పతనం ఈ మధ్యనే తెలిసింది. ఎప్పుడు నేను శ్రీకాకుళం పోయినప్పుడు అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది. ఇది ఆది, అది అనంతం. ఆదిలో అటవీ ప్రాంతం ఉంటుంది, అనంతంలో సముద్రం ఉంటుంది. దీనికి రిలేటెడ్గానే ఈ యొక్క సంగమం ఉంది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కథ అంతా నాకు అర్థమైంది. మరి అలాంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి భాస్కర్ రాజు గారు, మా మల్లేశన్న గారు, సునీత మేడం వీళ్ళందరూ వచ్చారు. రెగ్యులర్గా వీళ్ళందరూ మనం మంచిర్యాల ఎప్పుడు పోయినా కూడా 400 మంది 500 మంది రెడీగా క్లాసులు పెడతారు. వీళ్ళు ఇద్దరు ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు.